హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది. అండ్ ప్రతి టీంలో అంటే మొత్తం 10 టీమ్స్లో ఉన్న విధ్వంసకర వికెట్ కీపర్స్, మ్యాచ్ విన్నర్స్, ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అనేది వీడియోలో చూద్దాం. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి విధ్వంసకర వికెట్ కీపర్ ఉన్న టీం ఏది అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించిన బ్రైడన్ కార్స్. సో ఇతడైతే ఇంజూర్ అయ్యాడు అండ్ ఇతడు కంప్లీట్గా ఐపీఎల్కి దూరం అయ్యాడు. ఇతడి ప్లేస్లో సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి వియాన్ ముల్డర్, సో ఒక బిగ్ ఆల్రౌండర్ అండ్ బిగ్ హిట్టర్, మంచి బౌలర్, సో బెస్ట్ రీప్లేస్మెంట్ అయితే సెట్ అయింది. సో ఇది అఫీషియల్ అనౌన్స్ కూడా అయింది. సో ఇప్పుడు మన 10 టీమ్స్ యొక్క వికెట్ కీపర్స్ చూద్దాం. గుజరాత్ టైటన్స్ వీళ్ళకైతే జోస్ బట్లర్ ప్రపంచ ప్రఖ్యాత వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. 15,75,00,000 కొన్నారు. అండ్ కుమార్ కుషాగ్రా ఉన్నాడు 75 lakhs. సో ఈ టీం వద్ద మంచి వికెట్ కీపర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్కి సంబంధించి అభిషేక్ పోరెల్ నాడు, ఇతన్ని 4 కోట్లకు కొన్నారు. అండ్ డోనోవన్ ఫెరీరా ఇంకొక వికెట్ కీపర్ అండ్ ఇతన్ని 75 లక్షలకు కొన్నారు. సో పర్లే అని చెప్పొచ్చు, అంత టాప్ మోస్ట్ కాకపోయినా కూడా అభిషేక్ పోరెల్ మంచి ప్లేయర్. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్ దగ్గర ప్రభు సిమ్రాన్ సింగ్ 4 కోట్లు అండ్ ఇంకొక ప్లేయర్ జోష్ ఇంగ్లీష్, ఇతన్ని 2 కోట్లకు కొన్నారు. సో వికెట్ కీపర్ కేటగిరీలో చూస్తే ఈ టీం అంత టాప్లో అయితే లేదు, పర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్ టీంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఇతన్ని 3,60,00,000 కొన్నారు. అండ్ ఇంకొక ప్లేయర్ రెహమానుల్లా గుర్బాజ్, ఇతన్ని 2 కోట్లకు కొన్నారు. సో ఈ మధ్య కాలంలో వీళ్ళైతే కన్సిస్టెంట్గా ఫీల్ అవుతున్నారు. సో వికెట్ కీపర్ కేటగిరీలో క్వింటన్ డికాక్ పర్లేదు. సో మొత్తానికి అనుకున్నంతగా టీం అయితే లేదు వికెట్ కీపర్స్ కేటగిరీలో. అండ్ నెంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీళ్ళకి ఫిల్ సాల్ట్ ఉన్నాడు, 11.5 కోట్లకు కొన్నారు ఇతన్ని. అండ్ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు జితేష్ శర్మ, ఇతన్ని 11 కోట్లకు కొన్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది వికెట్ కీపర్స్ అండ్ బ్యాట్స్మెన్ కేటగిరీలో ఆర్సీబీ ఈసారి. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్, వీళ్ళకైతే రిషబ్ పంత్ అండ్ నికోలస్ పూరన్, ఒకరు 27 కోట్లు, ఒకరు 21 కోట్లు. సో చాలా డేంజరస్ వికెట్ కీపర్స్ టీం, టాప్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకున్నప్పుడు లక్నో సూపర్ జైంట్స్ తర్వాత ముంబై ఇండియన్స్, వీళ్ళకైతే రికెల్టన్ ఉన్నాడు అండ్ రాబిన్ మింజ్ ఉన్నాడు. రికెల్టన్ ఏమో 1 కోటి అండ్ రాబిన్ మింజ్ ఏమో 65 లక్షలు. సో కాస్త బెటర్ వికెట్ కీపర్ని వీళ్ళు కొనలేకపోయారు అనుకోవచ్చు, కానీ వీళ్ళు కూడా చాలా బిగ్ హిట్టర్సే. సో చెప్పలేము ఐపీఎల్లో వీళ్ళు ఎలా ఆడతారనేది, ఇప్పటివరకు ప్రూవ్డ్ అయితే కాదు. అండ్ నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్ 18 కోట్లు అండ్ ధ్రువ్ జురెల్ 14 కోట్లు. చాలా స్ట్రాంగ్ వికెట్ కీపర్స్ అండ్ ఫినిషర్స్ టీం అని చెప్పొచ్చు ఇది. నెంబర్ 9 ఎస్ఆర్హెచ్ హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు, ఈశాన్ కిషన్ 11.25 కోట్లు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్. సో టాప్ 3లో ఇప్పుడు మనకు రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఈ టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్లో మహేంద్ర సింగ్ ధోని 4 కోట్లు అండ్ డివాన్ కాన్వే 6.25 కోట్లు. సో మహేంద్ర సింగ్ ధోని ఒక లెజెండ్ అండ్ డివాన్ కాన్వే ఒక బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో ఈ టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. సో మొత్తానికైతే మీకు నచ్చిన వికెట్ కీపర్ టీం ఏదో కామెంట్ చేయండి.